హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకి గుడ్ న్యూస్. పీఎం కిసాన్ అది ఎప్పుడన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. త్వరలో పీఎం కిసాన్ పథకం డబ్బులు అన్నదాత ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు 2019లో ఫిబ్రవరి పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద 4 నెలలకు 2,000 చొప్పున సంవత్సరానికి 6,000ను అన్నదాత ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పటి వరకు 17 విడతలు రైతు బ్యాంక్ ఖాతాల్లో 34,000 జమ చేశారు. 17వ విడత జూలై 18, 2024న విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9.26 కోట్లను లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేశారు. అక్టోబర్ 5న 18వ విడత పీఎం కిసాన్ నిధులు అన్నదాత బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. పీఎం కిసాన్ యోజన పథకంలో రైతులకు డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్న అన్నదాతలకే డబ్బులు జమ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకొని వారు చేసుకోవాలి అధికారులు కోరుతున్నారు. దీనికోసం రైతులు పీఎం కిసాన్ గౌటిన్ వెబ్సైట్ వెళ్ళి అందులోని లెఫ్ట్ సైడ్లో ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఆధార్ నంబర్ అడుగుతుంది. మీరు ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్కు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ పూర్తి అయినట్లు. రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కొనసాగిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తుంది. ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరానికి 15,000 చెల్లించనున్నారు. అయితే ఇప్పటి వరకు రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేయాల కాలేదు. దీనిపై మార్గదర్శకాలు రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు చాలామంది రైతులు రుణమాఫీ లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హులున్నా రుణమాఫీ కాలేదని ఆపోహపోయారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.